మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిన్న ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది నిజామాబాద్ జిల్లాలో. కేసులు కావచ్చు, అదేవిధంగా కొట్టుకోవడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంది. సో నిన్న ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. నగర మేయర్ దండు నీతు కిరణ్ వాళ్ళ హస్బెండ్ అయినటువంటి దండు శేఖర్ పైన అయితే ఒక ఆటో డ్రైవర్ దాడి చేయడం జరిగింది అనేది మన అందరికీ తెలిసిన విషయమే. సో ఇందులో భాగంగానే అతన్ని పరామర్శించేందుకైతే మరికొద్దిసేపట్లో మాజీ ఎమ్మెల్యే అయినటువంటి బిగాల గణేష్ గుప్తా గారు కూడా రావడం జరుగుతూ ఉంది. సో ఇందులో భాగంగానే ఇక్కడ ఎవరైతే బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు కూడా ఉన్నారు, సో ఒకసారి వారితో మాట్లాడము. మాజీ నూడా చైర్మన్ అయితే ఉన్నారు. సార్ మీరు చెప్పండి, ఈ దాడులు అనేటివి నిజామాబాద్ జిల్లాలో తరచుగా జరుగుతూ ఉన్నాయి. సో ఈ మన కాంగ్రెస్ పార్టీకి, అంటే కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని ఆదుకోవాలా, మాతో సపోర్ట్గా ఉండాలి అని చెప్పేసి తను ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇదంతా ఎట్లా చూస్తారు దీన్ని? మరి నగర మేయర్ నీతు కిరణ్ గారి హస్బెండ్ దండు శేఖర్ గారు మా సీనియర్ కార్యకర్త. మరి నిన్నైతే చూసాము వీడియోలో, దుండగుడు మరి ఓపెన్గా వచ్చి మరి దాడి చేయడం, దాన్ని వీడియో రూపంలో రిలీజ్ చేసి దాని గురించి ఇంకా మాట్లాడడం, దీన్ని మా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. చూస్తూ ఉన్నాం. మరి 10 నెలల్లోనే కాంగ్రెస్ వచ్చిన 10 నెలల్లోనే అతను దుండగుడు చెప్పుకుంటాను, నేను కాంగ్రెస్ కార్యకర్తని చెప్పుకుంటాను. మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తాం, కాంగ్రెస్ మరి మీ వైఖరి ఇదేనా? మేము 10 సంవత్సరాల్లో మరి తెలంగాణను అభివృద్ధి పదంలో తీసుకెళ్తా ఉంటే మీరు 10 నెలల్లోనే వ్యక్తిగత దాడులు దిగుతూ ఉన్నారు. మనం అది ప్రజాస్వామ్య దేశం, న్యాయ వ్యవస్థ ఉన్నది, చట్టాలు ఉన్నాయి. ఏమన్నట్టు అక్కడ న్యాయం కోరుకోవాలి, కానీ ఇట్లా బహిరంగంగా దాడులు చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మరి ఖచ్చితంగా కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్తారు మేము అనుమానిస్తున్నాం. అతను వెనుక కాంగ్రెస్ పెద్దలు ఉండి మరి చర్యకు పాల్పడ్డారని చెప్పి ఖచ్చితంగా నమ్ముతా ఉన్నాం. మరి పోలీస్ వ్యవస్థ, తెలంగాణ పోలీస్ వ్యవస్థ బాగా గట్టిగా ఉంది. మరి ఖచ్చితంగా చట్టం తన పని చేసుకోవాల్సింది, కఠినంగా శిక్షించాలని నిందితుడని చెప్పి కోరుకుంటా ఉన్నాను. సో నిన్న ఎవరైతే ఆటో డ్రైవర్ గురించి మాట్లాడుకుంటే, ఆటోలో ఒక ప్రీ ప్లాన్తో ఆయన రావడం జరిగింది. ఒక సుత్తెతోని తలపైన బాధడం జరిగింది, ముఖం పైన ఇంజురీస్ అయినాయి. సో ఎట్లా ఉంది కండిషన్, ఎట్లా ఉంది దండు శేఖర్ గారిది? అవుట్ ఆఫ్ డేంజర్ అండి. ఇప్పుడైతే అవుట్ ఆఫ్ డేంజర్ అంటే కొద్దిగా నిన్న బ్లడ్ కంట్రోల్ కాలేదు, కానీ ఇప్పుడు కంట్రోల్ అయింది. అవుట్ ఆఫ్ డేంజర్లో ఉన్నాడు, నో ప్రాబ్లం. కానీ చూస్తూ ఉన్నాం మరి ఇలా వ్యక్తిగత దాడులు మరి హేమనీయ చర్య. ఖచ్చితంగా దీనికి సమాధానం కాంగ్రెస్ పెద్దలు చెప్పాలి. మరి కాంగ్రెస్ తన వైఖరిని చెప్పాలి. మరి ఎందుకంటే అతను స్వయంగా నేను కాంగ్రెస్ కార్యకర్తను అంటున్నాడు, కాంగ్రెస్ వాళ్ళని రక్షించమని కూడా కోరుకుంటా ఉన్నాడు. మరి నిజామాబాద్ పెద్దలు, కాంగ్రెస్ పెద్దలు ఖచ్చితంగా దీన్ని ఖండించాలి. మరి వారు ఏ విధమైన చర్య తీసుకుంటారు, మరి వాళ్ళ వైఖరి అంతా కూడా తెలపాలి. సో మీరు చెప్పండి, అంటే లా అండ్ ఆర్డర్ని చేతిలో తీసుకొని మరి ఇట్లాంటి దాడులకు పాల్పడుతూ ఉన్నారు. సో రానున్న రోజుల్లో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేవి ఇంకా పునరావృతం అయ్యే అవకాశం ఉంది. సో ఎట్లా చూస్తారు పోలీస్ అధికారులకు? మీరు ఏం చెప్పాలనుకున్నారు ఈ ఇన్సిడెంట్ పైన? నిజామాబాద్ నగరంలో గత నిన్న నుండి ఏదైతే మేయర్ గారు అయినటువంటి నీతు కిరణ్ గారి భర్త దండు శేఖర్ గారిపై దాడి చేయడం చాలా హీనమైన చర్య. ఎందుకంటే అతను ఒక దళిత నాయకుడి మీద దాడి అనేది దాదాపు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన నుంచే ఈ యొక్క భస్మాసుర పాలన నడుస్తుంది. గిరిజనులు, దళితులు, మరి బీసీల మీద దాడులు ఎక్కువైనాయి. ఇది అందరూ కూడా గమనించాలి. ఎందుకంటే అందరూ రాజకీయ పార్టీలో ఇవాళ ఉంటాం, మనం పోతాం. పార్టీలు శాశ్వతం కాదు, మనుషులే శాశ్వతం. నిజామాబాద్ అర్బన్లో ఇంతవరకు ఏ రోజు కూడా ప్రజల మీద దాడి జరగలే, ఇదే మొదటిసారి. దీన్ని మనం ఏంటంటే ఎంకరేజ్ చేయొద్దు. ఎందుకంటే సామాన్య ప్రజలకు కూడా మన రక్షణ లేకుండా పోతుంది. కాబట్టి దీన్ని ఏ పార్టీ అయినా కూడా తీవ్రంగా ఖండించాలా. ఎందుకంటే అది ఒక దళిత నాయకుడు కాబట్టి నేను పోలీస్ వ్యవస్థకు చెప్తున్నా ఏంటంటే అట్రాసిటీ కూడా బుక్ చేయాలని మా రాష్ట్ర నాయకులు కూడా ఇక్కడికి వస్తున్నారు. మేము అందరం కూడా పోయి సిపి గారిని కలిసి ఈ యొక్క మెమొరాండం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా పోలీస్ వ్యవస్థ కూడా బందోబస్తుగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళకే రక్షణ లేదు, ప్రజలకు ఎట్లా రక్షణ ఉంటుంది? ఏదైనా ఉన్న రాజ్యాంగాలు, చట్టాలు ఉన్నాయి, ఏదైనా పరిష్కారం చేసుకోవచ్చు. కానీ ఇలా దాడి అనేది హీనమైన చర్య కాబట్టి కాంగ్రెస్ పెద్దలు కానివ్వండి, ఏ పార్టీలో ఉన్న పెద్దలు కూడా ఆలోచించి ఇది చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పటి వరకు, అంటే నిన్న నుంచి ఇప్పటి వరకు దాదాపు 12 గంటలు గడుస్తూ ఉంది నియర్ బై. సో పోలీస్ అధికారులు మరి ఆయనని అరెస్ట్ చేసినామని చెప్పేసి ఇప్పటివరకు ఒక నివేదిక కూడా ఇవ్వలేదు. సో అతను దొరికిండా లేదా, మరి ఆయన పారిపోయిందా అనేది కూడా చాలా వరకు క్లారిటీ రావాల్సి ఉంది. సో ఆయన పరిస్థితి ఎట్లా ఉందంటారు? నిన్న ఇద్దరు సిపి గారులు వచ్చారండి. 6 బృందాలు గాలిస్తున్నాయి, అతని కోసం గాలిస్తున్నాయి, మేము వెతుకుతున్నామని ఇచ్చిన ఇంతవరకు ఎలాంటి కూడా సమాచారం లేదు. మరి అతన్ని తీసుకొచ్చి శిక్షిస్తారా, మరి ఏం చేస్తారా అనేది మనం వెయిట్ చేయాల్సింది. అంటే నిన్న దాడి చేసిన తర్వాత ఒక వీడియో రిలీజ్ చేసాడు. అంటే ఆయన దాడి చేసిన తర్వాత ఆయన చనిపోయిందా లేదా అనేది కూడా డౌట్ ఉంది నాకు అని చెప్పాడు. అంటే ఒప్పుకోవడమే పరిష్కారానికి దారి తీస్తుందా అనేది చాలా మందికి ఉన్న క్వశ్చన్ అండి. సో చాలా వరకు కూడా ఈ పోలీస్ వ్యవస్థ ఉంది. ఒకవేళ మీకు నిజంగానే కబ్జా అయి ఉంటే మరి పోలీసుల దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళిర్రు అనేది కూడా చాలా వరకు ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. సో మరి పోలీస్ అధికారులకు ఒక మాట చెప్పుంటే నేను ఇట్లాంటి ఇన్సిడెంట్ కాదు అని మేము అనుకుంటా ఉన్నాం. ఇది కరెక్టేనంటారా?
అయితే ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్స్ ఇస్తాయో 60 గజాలు 70 గజాలు ఉంటాయి, అతను ఏమిందంటే 100 గజాలు అంటే వేరే వాళ్ళ భూమిని కబ్జా చేసుకొని దాన్ని జరగమంటే పేదవాళ్ళకి పంచమంటే ఆయన మధ్య నచ్చి ఈ యొక్క శేఖరన్నకు తోటి వాగ్వాదం పెట్టుకొని కావాలని మనం కక్షపూరితంగానే చేసినట్టు ఒకసారి కొడితే కింద పడిపోయి తన్నిన తర్వాత ఉద్దేశపూర్వకంగా ఆటోలకించి తీసుకొచ్చి రాడి దీని వెనుక ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయటకు లాగాలి. ఎందుకంటే ఇది పథకమే చేయడం జరిగింది కాబట్టి దీని వెనుక ఎవరున్నా కూడా లాగాల్సిందిగా పోలీస్ వ్యవస్థ కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. సో ఇది అంటే నిజామాబాద్ జిల్లాలో అంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కోవడం అనేది కొత్త ఏం కాదు. కాకపోతే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేవి రోజు రోజుకి బయటపడతా ఉన్నాయి, రోజు రోజుకి జరుగుతూనే ఉన్నాయి. అంటే కొట్లాడుకుంటేనే సమస్యకి పరిష్కారం వస్తుంది అనుకుంటే మాత్రం అది కరెక్ట్ కాదు అని చెప్పేసి చాలా వరకు ప్రజాప్రతినిధులు అయితే చెప్పడం జరుగుతూ ఉంది. మొదటి మహిళ అయినటువంటి దండు నీతు కిరణ్ గారి భర్తపై దండు శేఖర్పై హత్యాయత్నం జరిగింది. ఇది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. చాలామంది ప్రజలు ఏమనుకుంటారంటే 10 సంవత్సరాల పాలనలో తెలంగాణ చాలా అభివృద్ధి జరిగిందని మాత్రమే కళ్ళగనబడి అభివృద్ధి గురించి మాట్లాడుకుంటారు. కానీ ఒక విషయం గమనించాలి, తెలంగాణ రాష్ట్రంలో అయినా నిజామాబాద్ పట్టణంలో అయినా అభివృద్ధితో పాటు శాంతి భద్రత విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నామో మీరు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మొదటి మహిళ అయినటువంటి మేయర్ గారి కుటుంబానికి రక్షణ లేకపోతే మరి పట్టణంలో కానీ రాష్ట్రంలో కానీ ఎవరికైనా రక్షణ ఉందా అని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. రక్షణ లేకుండా ఆయన ఒక్కడే ఆయన డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు పర్యవేక్షణ కోసం పోతే మరి అక్కడ ఒక వ్యక్తి వచ్చి దారుణంగా పగలే ఆయనపై దాడి చేయడం, మరి వ్యవస్థలో మరి ఇలాంటి తగునా, మరి ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించింది ప్రజలు ఈ దాడుల కోసమేనా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే మేయర్ గారి కుటుంబంపై దాడి చేస్తే ప్రజలందరూ భయభ్రాంతులు అవుతారు, ఎవరైనా మా కోసం మమ్మల్ని చూస్తే భయపడతారు అనేటటువంటి విషయంతో చేసేటటువంటి ఈ నీచమైనటువంటి పని మరి 10 సంవత్సరాల కాలంలో ప్రజలు మాకు పట్టం కడితే నిజామాబాద్ నగరాన్ని అభివృద్ధితో పాటు శాంతి భద్రతలతో మేము నడిపించినటువంటి విషయం కూడా ప్రజలకు తెలుసు. ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు మేయర్ గారు ఒంటరి కాదు, మా కార్యకర్తలపై ఎవరి మీద దాడి జరిగినా బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. అది కేటీఆర్ గారు కేసీఆర్ గారితో పాటు యావత్ బీఆర్ఎస్ పార్టీ కూడా వారికి అండగా ఉంటుందని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చూస్తూ ఉన్నాం. అభివృద్ధి విషయంలో మీరు పని నడిపియండి అని చెప్తే భౌతిక దాడి, రైతుల మీద దాడులు, ఇవన్నీ ప్రభుత్వం చేస్తుంది కానీ మరి ప్రజలను పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. మరి ఈరోజు ఇంత ఘోరం, ఈరోజు చావు బతుకుల మధ్యలో మా దండు శేఖర్ హాస్పిటల్లో ఉన్నాడు, ఏఐజీలో ఉన్నాడు. మరి నిన్న మధ్యాహ్నం వరకు కూడా మేము కలిసే ఉన్నాం. మరి నిన్న నాకు చెప్తా ఉన్నాడు, అన్న మనం అధికారంలో ఉన్నప్పుడు వేరే, ఈరోజు పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది అనేటటువంటి విషయాన్ని కూడా మా మేయర్ గారు నా దృష్టికి తీసుకొచ్చింది. నిన్న మధ్యాహ్నం వరకు మేము కలిసినాం. వివిధ కార్యక్రమాలకు మేము వెళ్ళి మధ్యాహ్నమే నేను బయలుదేరి హైదరాబాద్ వెళ్ళినా కొద్దిసేపటికే ఈ విషయం తెలిసిన తర్వాత మేము వెంటనే ఉటావుటిని ఇక్కడికి వచ్చినాం. దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, పోలీస్ వ్యవస్థను కోరేది ఒకటే, ఇక్కడ రాజకీయాలు వద్దు. రాజకీయాలు చేసుకోవడానికి చాలా సబ్జెక్టులు ఉన్నాయి, రాజకీయాలు చేయడానికి మేము కూడా సిద్ధంగానే ఉన్నాం. ప్రజల కోసం మనం ఏం వెలుగుపడుతున్నామో దాని గురించి మనం మాట్లాడుకుందాం. కానీ చేస్తాం, మేము చేస్తాం, మేము భయభ్రాంతులను గురి చేస్తాం, మేము నిజామాబాద్ ప్రజలని మేము భయం పెట్టిస్తాం. అందుకోసం మేము పెద్దల మీద దాడి చేస్తే ఎవరైనా మాకు భయపెడతారు అనుకుంటే వాళ్లకు చట్టం ఎవరికి చుట్టం కాకూడదు. ఖచ్చితంగా ఈ దాడి వెనుక ఎవరు హస్తం ఉన్నా కూడా వాళ్ళందరినీ శిక్షించాల్సిందే అని చెప్పేసి మేము పోరాడతాం. ఖచ్చితంగా మేము ధర్నాలకు పిలుపునిస్తాం. మేము అవసరమే మేము కోర్టులకు పోతాం. పార్టీ పరంగా కూడా వారి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ మరోసారి ఈ దాడిని నేను తీవ్రంగా ఖండిస్తాను.